ఒక మనిషి తన ప్రాణాన్ని వదులుకునేంత వరకు రావడం అంటే ఎందుకు అంత సీరియస్నెస్? ఎక్కడనో ఉత్తరాదిలో పుట్టిన పార్టీ దక్షిణాదిన తెలంగాణలో ఇంత బలంగా రావడం, ఇవాళ భారతదేశంలో ఇంత చర్చకు ఒక కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మనిషికి జ్వరం వచ్చిందంటే వెంటనే రాదు, కొన్ని వారాలు కొన్ని నెలల పాటు శరీరంలో మార్పులు జరిగి చిట్టాన చివరికి జ్వరం వచ్చి హాస్పిటలైజ్ అవుతారు. ఈ మార్పులన్నీ మంచికే. ఈరోజు మావోయిస్ట్ ఉద్యమం నుంచి ప్రముఖ నాయకులు యువతలకి రావటం ఇది ఒక కొత్త ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక కొత్త శకానికి, ఒక కొత్త ఐక్య సంఘటనలకు దీని ఫలితం చాలా ఉంటుంది. కానీ ఆ దారిలో అందరం కృషి చేయాలి, వాళ్ళు మనము అందరం. అయితే 67లో నక్సల్బరీ ఉద్యమం వచ్చిన ఒక 2 భాగాలుగా విభజించుకుందాం. కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని 1925 నుంచి 46 వరకు ఒకటి, 46 నుంచి 64 వరకు ఒకటి, 67 నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒకటి. క్లుప్తంగా చెప్తాను, నేను ఎక్కువ టైం తీసుకోను. అయితే 25లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర జోషి, పిసి జోషి, గొప్ప ఇంటలెక్చువల్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీని అద్భుతంగా నిర్మించిండు. అనేక ప్రజా సంఘాల నిర్మాణం, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషను, కిసాన్ సభలు, మహిళా సంఘాలు, ఏఐటిసి ఆర్గనైజేషన్ అంతకు ముందు నుంచి ఉంది. దాన్ని ఇంకా సమరశీలమైనటువంటి ఆర్గనైజేషన్గా పిసి జోషి గొప్ప నిర్మాత, గొప్ప వ్యూహకర్త, గొప్ప నిర్మాణ దక్షుడు. ఆయన అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలో 2 గ్రూపులు ఉండే, అతివాదులు, మితవాదులు. మితవాదులకు నాయకుడు పిసి జోషి. ఆయన ఏమన్నాడు, స్వాతంత్రోద్యమం నడుస్తున్నది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఇది బూర్జువానే కానీ ఇది ప్రోగ్రెసివ్ బూర్జువా, ఇట్ ఈజ్ ఎ నేషనల్ బూర్జువా. ఇది మొత్తం రియాక్షనరీ కాదు, తిరోగమనవాది కాదు. ఇది ఈ కాంగ్రెస్ పార్టీలో కొన్ని లౌకిక శక్తులు ఉన్నాయి, అభ్యుదయ శక్తులు ఉన్నాయి, సోషలిజాన్ని ఆహ్వానించే శక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన 27లో సోవియట్ యూనియన్ సందర్శించి వచ్చిన తర్వాత సోషలిజం నా లక్ష్యం అని అన్నాడు నెహ్రూ. అంతెందుకు, కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అందరినీ అరెస్ట్ చేసి కుట్ర కేసు మోపింది. కాన్పూర్ కుట్ర కేసు ఒకటి, మీరట్ కుట్ర కేసు ఒకటి. బహుశా మీరట్ కుట్ర కేసులో అనుకుంటా జవహర్లాల్ నల్లకోటు వేసుకొని హైకోర్టుకు వెళ్ళి ప్రాథమిక హక్కుల అభిమానిగా కమ్యూనిస్టుల తరఫున నెహ్రూ గారు వాదించిండు, నల్లకోటు వేసుకొని పోయి. కాబట్టి పిసి జోషి ఏమన్నాడంటే కాంగ్రెస్ను మొత్తం రిజెక్ట్ చేయటానికి వీల్లేదు, ఇది బూర్జువాజీ పార్టీయే, కానీ ఇందులో కొన్ని అభివృద్ధికర శక్తులు ఉన్నాయి, వాళ్లతో పాటు కలిసి మనం పనిచేయాలి, ఒక ఐక్య సంఘటన మనం ఏర్పాటు చేయాలి. మంచి అబ్జర్వేషన్ కదా, మంచి అబ్జర్వేషన్, చాలా మంచి అబ్జర్వేషన్. సో మన పార్టీ ఉనికి మనకు ఉంటుంది, వాళ్ళ ఉనికి వాళ్ళకు ఉంటుంది, కానీ మనము ఒక ఐక్య సంఘటన ద్వారా అటువంటి ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ను మన దారిలకు మనం తీసుకొని రావాలి. ఆయన ఆర్గ్యుమెంట్కు ఒక పాయింట్, బలమైన పాయింట్ ఏమున్నదంటే 1927లో నెహ్రూ గారు సోవియట్ యూనియన్ సందర్శించి అమితంగా ప్రభావితమయ్యి, ఈవెన్ ట్యాగోర్ కూడా అటెండ్ అయ్యిండు కదా, సోవియట్ యూనియన్ చూసిండు కదా ఆయన. వీళ్ళంతా సోషలిజాన్ని ప్రేజ్ చేశారు వీళ్ళందరూ. కాబట్టి పిసి జోషి అభిప్రాయం ఏంటంటే, అంటే వీళ్ళంతా మితవాదులు పార్టీలో, అభిప్రాయం ఏంటంటే మనము వాళ్ళతోటి కలిసి స్వాతంత్ర ఉద్యమానికి పనిచేస్తూ మనము మన బలాన్ని పెంచుకుంటూ రావాలి ఒక ఐక్య సంఘటన వ్యూహం ప్రకారంగా. అప్పుడు ఎస్ఏ డాంగే పిసి జోషి ఎంబడి ఉన్నాడు. కానీ బిటి రణదివే, జ్యోతి బసు, సుందరయ్య గారు, ఈఎంఎస్ నంబుద్రిపాద్ లేటర్ టైంలో, లేకపోతే హరే కృష్ణ కోనార్, ముజఫర్ అహ్మద్, ఇట్లాంటి వాళ్ళంతా ఏమన్నారంటే అస్సలు వీళ్ళలేదు, మనం మడి పాటించాలి,
మడిగట్టుకోవటం ఉంటుంది అవును, కదా, అవును. ఎవళ్ళతోటి సంబంధం వద్దు మనకు. కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి, మనం ఇండిపెండెంట్గానే మనం ఉద్యమాలను నిర్మించాలి మనం అని వీళ్ళు అన్నారు. అని వీళ్ళు అన్నారు. సో పిసి జోషి యొక్క ప్రయత్నాలు చాలా మటుకు ఒక 10 ఏళ్ల పాటు పార్టీని అద్భుతంగా నిర్మించండు. ఆయనది ఒక మితవాద గ్రూప్ ఉండే, అతివాద గ్రూపు వీళ్ళు ఉండేది. ఇగో నక్సల్ యొక్క ఫస్ట్ జెన్సీస్ అంటారా మీరు, ఇక్కడ లక్షణాలు, ఆరిజిన్, వచ్చినాయి. పుట్టుక ఇగో ఇండ్ల నుంచి వచ్చింది ఈ అతివాద పోకడలు. ఓకే. ఇక వాళ్ళ భాషలో చెప్పాలంటే దుందుడుకు వాదము, సెక్టేరియనిజము, పిడివాదము, ఒంటెత్తు పోకడలు, ఇక చాలా పదజాలం ఉంటాయి కదా, కమ్యూనిస్టుల రకరకాల పదాలు ఉంటాయి. ఉంటాయి. ఇది ఇట్లా 34లో ఇట్లా జరుగుతున్నది. అయినా కూడా పార్టీ మాత్రం ప్రజలకు పోయింది, అద్భుతంగా నిర్మాణం అయింది, ప్రజా సంఘాలు అద్భుతంగా వచ్చిండ్రు, కవులు, కళాకారులు, సినిమాలు, రచయితలు, ఇక మీకు తెలియందే ఉన్నది, కిసాన్ మూమెంట్స్, ట్రేడ్ యూనియనిస్ట్ మూమెంట్స్ అద్భుతంగా జరుగుతాయి. పిసి జోషిని కాదు అనటము మొట్టమొదటి తప్పైంది కమ్యూనిస్ట్ ఉద్యమంలో. వాళ్ళు చేసిన మొదటి తప్పది. తర్వాత 1942 వచ్చింది. 42లో దేశం మొత్తం గాంధీజీ పిలుపును అనుసరించి క్విట్ ఇండియా ఉద్యమంలో దేశం మొత్తం పాల్గొని, సోషలిస్ట్ అయినటువంటి జయప్రకాష్ నారాయణ కూడా క్విట్ ఇండియా మూమెంట్లో ఉండి ఉద్యమం హింసాపూరితంగా కూడా నడిచింది. రైలు పట్టాలు పీకేయటము, రైళ్లు పడగొట్టటము, వేలాది మంది అరెస్ట్ కావటము, ఇక అంతా క్విట్ ఇండియా మూమెంట్ ఎట్లా నడిచింది మనందరికీ తెలుసు. ఇంత పెద్ద క్విట్ ఇండియా మూమెంట్ను సిపిఐ బహిష్కరించింది. ప్రజల నుంచి వేరే అయిపోయింది. ప్రజలు నిరసించిండ్రు సిపిఐ యొక్క లైన్. ఇది రెండో తప్పు. అంటే ఇది రెండో తప్పు వైపు నుంటే యు ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్ మై లెక్చర్. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమైనటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్, డూ ఆర్ డై స్లోగన్, డూ ఆర్ డై అన్నది ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దూరంగా ఉండటము దేశ ప్రజలందరూ, అభిమానులు కూడా నో 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 దిస్ ఈజ్ నాట్ రైట్ అని పార్టీకి దూరం అయ్యిండ్రు. వాళ్ళు ఎందుకు దూరం అయ్యిండ్రు? మళ్ళీ ఇవే తప్పులు. ఓసారి రష్యాతో పట్టుకొని పోవటము, ఇంకోసారి చైనాతో పట్టుకొని పోవటం. ఎందుకు అట్లయింది? 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 39 నుంచి 42 వరకు యుద్ధము సామ్రాజ్యవాదుల యుద్ధంగానే వాళ్ళ మధ్యలోనే ఉన్నది. జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ ఒకవైపు యూకే, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఇది మిత్రమండలి. ఇది వీళ్ళ మధ్యలో 2 సంవత్సరాల పాటు రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుంచి 42 వరకు కొనసాగింది. అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ దాని ఎంబడి ఉన్నది. కానీ 42లో ఏం జరిగిందంటే, హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేయంగానే సోవియట్ యూనియన్, రష్యా ఈ మిత్రకూటమిలో చేరింది 42లో. ఒక అనివార్యమైందా లేకపోతే అవసరమాది? అనివార్యము. వాడు మహారాక్షసుడు, మొత్తము వచ్చేసిండు, అన్నిటినీ దున్నేస్తున్నాడు, రోజుకొక దేశాన్ని దున్నేస్తున్నాడు హిట్లర్ యూరోప్లో. దున్ని ఆఖరికి నీ పని తర్వాత పడతా, నువ్వు పెద్ద పైల్వాన్ కదా, నువ్వు నీ సంగతి తర్వాత చూస్తాం, ముందు ఈ చోటామోటా బచ్చగాళ్లను అని చెప్పి చోటామోటా బచ్చగాళ్లను ఏమున్నది, ఈఫిల్ టవర్ మీద కూడా జెండా ఎగిరేసిండు హిట్లర్. చేయని పని ఏమున్నది, మొత్తం దున్నేసిండు, ట్రాక్టర్ తోటి దున్నేసిండు, బుల్డోజర్ తోటి దున్నేసిండు. రష్యా తమాషా చేసుకుంటూ కూర్చున్నది, కానీ నా మీదకి వస్తాడని అనుకోలేదు. ఓకే. తీరా 42లో అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఏం పిలిపించిందంటే 39 నుంచి 42 వరకు ఇది ఇంపీరియలిస్ట్ వార్, సామ్రాజ్యవాదుల యుద్ధము. వాళ్ళు ప్రపంచాన్ని పంచుకునే కొట్లాట తోటి యుద్ధం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వాడు వీళ్ళ మీద పడ్డాడో, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ మీద పడ్డాడో, అప్పుడు స్టాలిన్ ఏమన్నాడు, దిస్ ఈజ్ పీపుల్స్ వార్, ఇది ప్రజాయుద్ధము, అప్పటి వరకు మా యుద్ధం కాదు అని అన్నాడు. ఇప్పుడు ఇది పీపుల్స్ వార్, ప్రజాయుద్ధము అని మన స్టాలిన్ పిలిపివ్వటం జరిగింది.
స్టాలిన్ పిలిపివ్వటం జరిగింది. ప్రజాయుద్ధ పంత అనేది 1980లో మళ్ళీ మన కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ పెట్టడానికి అదే పదము, ఆ పదాలు ఇటు ఈ పదాలు అది కూడా దిగుమతే, ఇంపోర్ట్ అన్ని. ఎంతోమంది చెప్పిండ్రు విప్లవాలు దిగుమతి సరుకు కావు, మీ అంతలో మీరు ఫర్టైల్ అయినప్పుడు పరిస్థితులు పరిపక్వత వచ్చినప్పుడు వస్తాయి. విప్లవాలను ఎగుమతులు దిగుమతులు ఏం చేయలేము. ఒక్క ప్రశ్న అడిగి మళ్ళీ నేను ముందుకు వెళ్ళిపోదాం. మనం ఫర్టైల్ అని మీరు అన్నారు. భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, భీమరావు అంబేద్కర్, ఈ దేశ పరిస్థితి నుంచి ఉద్భవించిన మహానాయకులు, ఫిలాసఫర్స్ అని అంటే మీరు అంగీకరిస్తారా? తప్పకుండా. ముందుకెళ్దాం. ఇక నువ్వు మళ్ళీ నన్ను ఇన్స్టిగేట్ చేసినావు కాబట్టి ఒక చిన్న ముచ్చట చెప్పి మళ్ళీ వెనుకపోతాను. పంజాబ్, బెంగాల్, మహారాష్ట్ర ఈ 3 ప్రాంతాలు ఒకప్పుడు భక్తి ఉద్యమాలకు కేంద్రాలు. అప్పుడు ఇంకా ఇంగ్లీష్ వాడు రాలేదు అప్పటికి, మధ్యయుగాలు అనుకో, మోడర్న్ భక్తి ఉద్యమాలు. బెంగాల్లో చైతన్య మహాప్రభువు, సంత్ జ్ఞానేశ్వరు, మీరాబాయి, పంజాబ్లో గురునానక్, లేకపోతే మధ్య భారతంలో మన కబీరు, నానక్, రామానందు, లేకపోతే అక్కడ మహారాష్ట్రలో ఇంకొక ఆయన ఎవరు, రామ్దేవ్. మళ్ళీ ఇక్కడ మనకు శంకరాచార్యులు, బసవ ఆయన, తర్వాత రామానుజాచార్యులు. ఈ 3 రాష్ట్రాలలోనే తర్వాత కాలంలో టెర్రరిస్ట్ మూమెంట్లు అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్లు బలంగా ముందుకు వచ్చినాయి భారతదేశంలో. ఎందుకు తెలుసా? టెర్రరిస్ట్ మూమెంట్లు అంటే అదే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా, రాజ్గురు, సుఖ్దేవ్, ఇక అదంతా మీకు తెలిసిందే. టెర్రరిస్ట్ మూమెంట్లు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మూమెంట్లు ఈ 3 రాష్ట్రాలలోనే బలంగా ముందుకు వచ్చినాయి. ఏ మాత్రం ఆలోచించినా ఆ సారవంతమైన నేల తయారు చేసింది ఈ భక్తి ఉద్యమాలు మీరు అన్నట్టుగా. ఇదంతా పరిణామ క్రమం, ఇదంతా ఒక పరిణామం. కాబట్టి కమ్యూనిస్టులు వీటిని పట్టించుకోకపోవటమే గొప్ప తప్ప.